హలో అండి. ఈరోజు చూసారా, ఇది సెన్సోరియల్ యాక్టివిటీ అండి. చాలా చక్కటి ఆలోచనతో చేయాలి. మంచి కరెక్ట్గా అదే బ్రెయిన్ యాక్టివిటీస్ అంటారు కదా, అందులో ఇది ఒక భాగము. ఇది టచ్తో చేసే యాక్టివిటీ. ఫస్ట్ పిల్లలకి ఏం చేయాలంటే, ఇలా 2 బాస్కెట్స్లో సేమ్ ఒకేలాంటి ఐటమ్స్ ఇందులో వేయాలి, ఇందులో వేసి ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ కట్టాలి, అంటే కళ్ళకి గంతలు కట్టాలి. గంతలు కట్టినాక పిల్లలు ఎప్పుడు ఒక చేత్తో ఒక ఐటెం తీసుకోవాలి. ముందు కళ్ళకి గంతలు కట్టేసి ఉంటాయి, ఇలా తీసుకుంటారు. తీసుకుని చేతితో ఇలా తడుముతూ ఇది టచ్ ఫీల్ అవుతారనమాట. ఇది ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇది గ్లాస్ లాగా ఉందనో ఏదో వాళ్ళ మనసులో ఏమనిపిస్తే అది. అయితే ఈ బుట్టలో కూడా చెయ్యి పెట్టి ఏదో ఒక ఐటెం తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఇది ఈ చేతితో ఇట్లా తడుముతూ చూసుకుంటారు. సో ముందు తీసింది ఏదో దీనికి మ్యాచింగ్గా ఇటువైపుది రావాలన్నమాట. ఇది రాలేదు కదా, అందుకని పెట్టేస్తారు. పెట్టేసి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఇట్లా కళ్ళు మూసుకుని ఉంటారు కదా, చేతికి ఏది దొరికితే అది తీసుకుంటారు. సో ఇది ఫస్ట్ ఏ చేతితో తీసామో ఇందులో ఉన్నదే రావాలి కాబట్టి ఇది కూడా కాదు, మళ్ళీ బాస్కెట్లో పెట్టేస్తారు. తర్వాత ఇంకొకటి తీసుకుంటారు. ఇంకోటి తీసుకున్న తర్వాత రెండు ఒకేలాగా ఉన్నాయే, సో ఈ రెండు సేమ్ ఐటమ్స్ కాబట్టి ఈ రెండు మ్యాచ్ అని ఇక్కడ పెట్టేస్తారనమాట. మధ్యలో ఎక్కడో చోట తడుముకుంటూ ఇట్లా పెడతారు. తర్వాత మళ్ళీ ఈ చేతితో ఇంకో ఐటెం తీసుకుంటారు. ఏదో ఒకటి చేతికి ఏది దొరికితే అది తీసుకుంటారు. ఇది దొరికింది, సో ఇది స్పూన్ అని వాళ్ళకి తెలుస్తుంది. దీనిలో కూడా చూడాలి కాబట్టి వాళ్ళు ముందే వెతుక్కుంటూ బుట్టలోనే వెతుక్కోకుండా చేతికి ఏదొస్తే అది పట్టుకుంటారనమాట. ఇట్లా ఇది రాలేదు, ఇది పెట్టేశారు. ఈ రెండు ఒకేలాగా ఉన్నాయే అని తడిమి చూసి వాళ్ళు ఒకేలాగా ఉంటే మళ్ళీ మధ్యలో ఇట్లా ఒకే చోట పెడతారు. సేమ్ మళ్ళీ ఇంకొకటి తీసుకుంటారు. చేతికి ఏమొచ్చింది, ఈ బౌల్ వచ్చింది కదా, ఇటువంటిదే ఇందులో చూసారా. రెండు ఒకేలాగా తడిమి చూసుకున్న తర్వాత ఒకటే అని ఫీల్ అయినప్పుడు రెండు ఒక చోట పెడతారు. మళ్ళీ అట్లా అన్ని వస్తువులు అయిపోయేదాకా చూసి సేమ్ వచ్చినప్పుడు మాత్రం కింద మ్యాచ్ చేసి పెడతారనమాట. ఇదండి యాక్టివిటీ. దీని ద్వారా ఏంటి డెవలప్ అవుతుంది అంటే, వాళ్ళు కళ్ళు మూసుకుని కేవలం టచ్తో మాత్రమే గ్రహించాలి. అంటే వాళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఎంత అటెంటివ్నెస్ ఉంటేనో ఇటువంటి యాక్టివిటీస్ చక్కగా చేయటం నేర్చుకుంటారు. ఇవన్నీ డెవలప్ అవ్వాలంటే ఈ స్కిల్స్, ఇటువంటి యాక్టివిటీస్ బాగా హెల్ప్ అవుతాయండి.